వెల్కమ్ టు భారత వనిత టీవీ. గత 25 సంవత్సరాలుగా క్యాన్సర్ చికిత్సా విధానంలో అధునాతమైన చికిత్సను అందిస్తూ విశేష సేవలు అందిస్తూ గుంటూరు, విజయవాడ ప్రజలకు అత్యంత సుపరిచితులుగా పేరుగాంచిన సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎంజి నాగకిషోర్ గారు మనతో ఉన్నారు. నేషనల్ కొలనో క్యాన్సర్ మాసోత్సవం సందర్భంగా క్యాన్సర్ బారిన పడిన తర్వాత అందుకోవాల్సిన చికిత్స తదితర విషయాల గురించి మనతో చర్చించేందుకు ఒమేగా హాస్పిటల్ డైరెక్టర్ ఎంజి నాగకిషోర్ గారు మనతో ఉన్నారు. ముందుగా డాక్టర్ ఎంజి నాగకిషోర్ గారికి నమస్కారం సార్. నమస్తే అండి. నేషనల్ కొలనో క్యాన్సర్ మాసోత్సవం సందర్భంగా ఈ సమాజానికి మీరేం తెలియపరచదలుచుకున్నారు? ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కోలన్ క్యాన్సర్ అంటే పెద్ద పేగు క్యాన్సర్లు అండి. మన దేశంలో ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ ఇది థర్డ్ కామన్గా అయిపోయింది, మూడో క్యాన్సర్గా. అంటే ఆడవారిలో అయితే బ్రెస్ట్, సర్విక్స్, తర్వాత పెద్ద పేగు క్యాన్సర్లు, మగవారిలో కూడా నోరు, గొంతు, ఊపిరితిత్తులు ఈ క్యాన్సర్ల తర్వాత, జీర్ణాశయం తర్వాత పెద్ద పేగు క్యాన్సర్లు పెరుగుతున్నాయి. ఈ పెద్ద పేగు క్యాన్సర్లు అనేవి కొంతమందికి ప్రివెంట్ చేయొచ్చు, కొంతమందికి ఎర్లీగా డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తే పూర్తిగా తగ్గే అవకాశం ఉంది. సో దీని గురించి అవేర్నెస్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఏం తీసుకోవాలి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి, దీనికి పరికరాలు, సదుపాయాలు ఉన్నాయా, దీనికి లేటెస్ట్ పద్ధతులు ఉన్నాయా అని అందరూ తెలుసుకోవాలి. కోలారెక్టల్ క్యాన్సర్ అంటే ఏమిటి? కొలనో క్యాన్సర్ మరియు కోలారెక్టల్ క్యాన్సర్ మధ్య తేడా ఏంటి? కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే పెద్ద పేగు క్యాన్సర్లు అండి. పెద్ద పేగు అనేది సుమారు 2 మీటర్లు ఉంటుంది మన శరీరంలో. చిన్న పేగు పెద్ద పేగును కలుస్తుంది, అక్కడ అపెండిక్స్ అని వస్తుంది. ఈ పెద్ద పేగు ఏంటంటే దాని ముఖ్యమైన ఉద్దేశం మన బాడీలో మన తిన్న ఆహారంలో వాటర్ అంతా అబ్జర్వ్ చేయటం, కొన్ని ఎలక్ట్రోలైట్స్ అవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అబ్జర్వ్ చేసిన తర్వాత మిగిలిన మలినాలన్నీ బయటికి వెళ్ళటానికి అది పెద్ద పేగు. అది బాడీలో మలినాలు అబ్జర్వ్ చేయకుండా ఎసెన్షియల్ థింగ్సే అబ్జర్వ్ చేసి బయటికి వెళ్ళటానికి అది పనిచేస్తుంటుంది. ఈ కోలాన్ అనేది చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్. దీని నుంచి వచ్చే క్యాన్సర్లే కోలోరెక్టల్ క్యాన్సర్స్ అంటారు. ఈ కోలోరెక్టల్ క్యాన్సర్స్ లెఫ్ట్ సైడు, రైట్ సైడ్ అన్నట్టుగా ఉంటాయి, రెక్టమ్ క్యాన్సర్ అని. సో ఒక్కొక్క వైపుది ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఎడమవైపు కోలాన్లో వచ్చే క్యాన్సర్లు ఒక విధంగా, కుడివైపు వచ్చే క్యాన్సర్లు ఇంకో విధంగా, విరోచనం రెక్టంలో వచ్చే క్యాన్సర్లు ఇంకో విధంగా బిహేవ్ చేస్తుంది. ఓవరాల్గా ట్రీట్మెంట్ 3 పార్ట్లకి కలిపి ఒకే విధంగా ఉంటుంది. ఈ కోలారెక్టల్ లక్షణాలను ముందుగా ఎలా గుర్తించవచ్చు సార్? అసలు కోలోరెక్టల్ క్యాన్సర్కి మెయిన్గా అందరూ చూసుకున్నట్టయితే విరోచనంలో రక్తం పడటం, బంకబడటం, మాటికి వెళ్ళాల్సి రావటం, వెళ్ళినప్పుడల్లా కొంచెంసేపు బాగానే ఉండి మళ్ళీ వచ్చినట్టు ఉండటం, ఇరిటబిలిటీ, టెనిస్మస్. ఇరిటబిలిటీ అంటే ఏదో కడుపులో తిప్పుతున్నట్టు ఉంటాం, విరోచనం వెళ్ళటం, మళ్ళీ రావటం, అట్లా జరుగుతుంది. లేదా కుడివైపు కోలాన్ క్యాన్సర్లకి ఏంటంటే అది విరోచనాల్లో బంకపడుతూ ఉంటుంది, రోజుకి రక్తం తగ్గుతూ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే కొంచెం దూరం నడవగానే ఆయాసం రావటం, నీరసంగా ఉండటం, కళ్ళు తిరిగినట్టు ఉండటం, ఇలా జరుగుతూ ఉంటుందండి. బాగా సివియర్ అయితే మాత్రం కడుపంతా ఉబ్బరంగా ఉండటం, విరోచనం సరిగ్గా అవ్వకపోవటం, చాలా ఇబ్బంది పడుతుంటారు. ఏం తిన్నా కూడా కడుపు నిండిపోయినట్టు ఉండటం, ఇవన్నీ కోలాన్ క్యాన్సర్ లక్షణాలండి. సార్, ఈ లక్షణాలను గుర్తించడానికి ఏ విధమైన వైద్య పరీక్షలు మనకి అందుబాటులో ఉన్నాయి? అసలు ఏంటంటే ఈ కోలాన్ క్యాన్సరు వైద్య పరీక్షల ముందర మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన పాపులేషన్లో ఇది కోలాన్ క్యాన్సర్లు పెరుగుతూ ఉన్నాయి. ఎవరికైనా ఇలా రక్తం పడినా లేదంటే ఏదైనా ఇబ్బంది వస్తే స్టూల్ అకల్ట్ బ్లడ్ అని ఒక టెస్ట్ ఉంటుందండి. ఆ స్టూల్ అకల్ట్ బ్లడ్ టెస్ట్ ఒకసారి చేయించుకుంటే అది పాజిటివ్ ఉన్నట్టయితే వీళ్ళు తప్పనిసరిగా కొలనోస్కోపీ అని చెప్పి పరీక్ష ఉంటుంది. అంటే విరోచనం పేగులో స్కోప్ వేసి చూస్తారు, ఎక్కడ ఇబ్బంది ఉంది, క్యాన్సర్ ఉందా లేకపోతే పుండు ఉందా, ఏముంది అని తెలుస్తుంది. అలా చేసుకోవటం ద్వారా అది కోలోరెక్టల్ క్యాన్సర్స్ అనేవి బయటపడతాయండి. సరే, ఈ కోలారెక్టల్ వ్యాధి మహిళలకు కూడా వచ్చే అవకాశం ఉందా? అవునండి, మహిళల్లో కూడా నేను చెప్పానుగా థర్డ్ మోస్ట్ కామన్ అండి ఇండియాలో.
ఆ బ్రెస్ట్ సర్వీక్స్ తర్వాత ఈ మధ్యకాలంలో అది బాగా పెరుగుతోంది కోలోరెక్టల్ క్యాన్సర్. ఇప్పుడు ఈ వ్యాధి జన్యుపరంగా అంటే వంశం పరంగా వచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే ముందు తరాలకు కూడా ఇది వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు? కోలోరెక్టల్ క్యాన్సర్కి జెనెటిక్ రిస్క్ ఉంటుందండి. 100లో 10 నుంచి 20% మందికి జెనెటిక్గా ఉండే అవకాశం ఉంది. 80% మందికి కారణము జెనెటిక్ కాదు. ఈ జెనెటిక్ క్యాన్సర్ చాలామంది ఉంటారు, ఫ్యామిలీలో రన్ అవుతుంది. బ్రదర్సు, సిస్టర్సు, లేదంటే జనరేషన్లో కూడా ఈ కోలోరెక్టల్ క్యాన్సర్స్ రన్ అవుతూ ఉంటాయి. వీళ్ళలో చెప్తూనే ఉంటారు పేషెంట్స్, మా పిన్నికి వచ్చింది, లేదా మా మావయ్యకి వచ్చింది, లేదంటే మా బ్రదర్కి కూడా మీరే ట్రీట్మెంట్ ఇచ్చారు, బాగున్నారు, అందుకనే మీ దగ్గరికి వచ్చామంటూ చెప్తుంటారు. ఇది జన్యుపరంగా ఏంటంటే వాళ్ళకి హెరిడిటరీ పాలిపోసిస్ కోలై అని ఒక జబ్బు ఉంటుందండి. ఈ హెరిడిటరీగా వచ్చే జబ్బులో ఆ పాలిప్స్ కొంతమందికి ఇది క్యాన్సర్గా కన్వర్ట్ అయ్యి జెనెటిక్గా రావడానికి అవకాశం ఉంటుంది. సరే, ఈ కోలారెక్టల్ క్యాన్సర్ అనేది ఏ వయసు వారిలో ఎక్కువ వచ్చే అవకాశం ఉండొచ్చు? మామూలుగా చూసుకుంటే స్పొరాడిక్ అంటాం. స్పొరాడిక్ అంటే జెనెటిక్ రిస్క్ లేని వాళ్ళకంటే సుమారు 50-60 ఆ సంవత్సరాల వాళ్ళకి తర్వాతే వస్తుందండి. అయితే హెరిడిటరీగా ఉన్న వాళ్ళకి 20-25 ఏళ్ళ నుంచి కూడా చూస్తుంటామండి. సరే, ఇప్పుడు ఈ కోలారెక్టల్ క్యాన్సర్ ముదిరితే ముందుగా అసలు ఏ అవయవం మీద అది ప్రభావం పడే అవకాశం ఉంటుంది? కోలోరెక్టల్ క్యాన్సర్ విరోచనం పేగులో క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్ మొదలైన తర్వాత అది బాడీలో ఎక్కడైనా స్ప్రెడ్ అవ్వచ్చు. అయితే సర్వసాధారణంగా అదేంటంటే ఎక్కువ శాతం మందికి లివర్కి, తర్వాత ఊపిరితిత్తులకి, ఎముకలకి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది లివర్లో స్ప్రెడ్ అవుతే కడుపు ఉబ్బరంగా ఉండటం, కడుపులో నీరు రావటం, జాండీస్ రావటం, ఆకలి తగ్గిపోవటం, ఇలాంటి లక్షణాలు ఉంటాయన్నమాట. సరే, దీన్ని ఎన్ని స్టేజీలుగా భావించవచ్చు? ఏ స్టేజీలో దీన్ని డాక్టర్ని సంప్రదించాలి? ప్రమాదకరమైన స్టేజీలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది? ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ వ్యవహారం వచ్చినట్టయితే దీనికి 4 స్టేజీలు ఉంటాయండి. 1, 2, 3, 4. 1, 2 స్టేజ్ల వాళ్ళకి ముందరగా ఆపరేషన్ చేస్తాం. ఆపరేషన్ చేసి ఆపరేషన్ అయిన తర్వాత దాని రిపోర్ట్ని బట్టి అవసరమైతే కీమోథెరపీ, అవసరమైతే రేడియేషన్, ఇవన్నీ ఇస్తాం. అట్లాగే 3వ స్టేజ్లో కనుక రెక్టమ్ క్యాన్సర్లో వస్తే కనుక వాళ్ళకి ముందర రేడియేషన్ ఇచ్చి 3 నుంచి 2కి కానీ 1కి కానీ స్టేజ్ తగ్గిన తర్వాత ఆపరేషన్ చేస్తాం. అట్లాగే 4వ స్టేజ్లో కూడా ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ ట్యూమర్ మూలాన ఆ పేగు బ్లాక్ అయిపోతే ఆపరేషన్ చేసి పేగు బయట పెట్టాల్సి వస్తుంది కూడా. అది జబ్బు తగ్గటానికి కాదు, ఓన్లీ పేషెంట్ తిన్నదే అరిగి బయటికి పోవటానికి చేసుకోవాలి. సో ఆ తర్వాత ఏంటంటే వీళ్ళందరిలో కూడా కీమోథెరపీ, రేడియేషన్ అనేది ఇవ్వాల్సి వస్తుందండి. సరే, ఇప్పుడు ఈ క్యాన్సర్కు చికిత్సా విధానంలో మందులతో ఎంతవరకు నయం అవుతుంది, ఎంతవరకు సర్జరీకి వెళ్ళే అవకాశం ఉంటుంది? మెయిన్ ట్రీట్మెంట్ కోలోరెక్టల్ క్యాన్సర్లో ఆపరేషనేనండి. మొత్తం మందులతో తగ్గే అవకాశాలు లేవు. ఈ మందులు అనేవి ఎప్పుడు వాడతారంటే రెండుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఎడ్జువెంట్ కీమోథెరపీ అంటాం. ఆపరేషన్ అయిపోయిన తర్వాత ట్యూమర్ని టెస్టింగ్ పంపించి వచ్చిన రిపోర్ట్ని బట్టి ఎంత పవర్ మందులు వాడాలి, ఎట్లా వాడాలి, ఎన్నిసార్లు వాడాలి అని డిసైడ్ చేస్తాం. లేదా బాగా ముదిరిపోయి బాడీలో 4వ స్టేజ్లో ఉండే వాళ్ళకి పాలియేటివ్ కీమోథెరపీ అంటాం. ఉన్నంతకాలం వాళ్ళకి ఇబ్బందులు తక్కువగా ఉండి లైఫ్ స్పాన్ పెరగటానికి వాడేదాన్ని పాలియేటివ్ కీమోథెరపీ. అది అడ్వాన్స్డ్ స్టేజ్లో వాళ్ళకి చేస్తామండి. ఈ కొలన క్యాన్సర్ నిర్ధారణలో కొలనోస్కోపీ పాత్ర ఎంతవరకు ఉంటుంది? కొలనోస్కోపీ మెయిన్ పాత్రేనండి. అది లేకపోతే మనం తెలుసుకోవటం కష్టం ఉంటుంది. కొలనోస్కోపీ ద్వారానే మనం అది ఒక చోట ఉందా, 2 చోట్ల ఉన్నాయా, ఎంత సైజు ఉంది, దాంతోపాటు ఏంటంటే మనం బయాప్సీ తీయటం ద్వారా ఏ రకం క్యాన్సర్ ఏంటి అనేది కూడా తెలుస్తుంది. సో అది మెయిన్ అదేనండి. ఇన్వెస్టిగేషన్లో ఫస్ట్ కొలనోస్కోపీ చేసిన తర్వాతే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం. ఇంకా ఏ పరీక్షలు దీనికి చేయాల్సి ఉంటుంది సార్? చెప్పాను కదండి, స్టూల్ అక్కల్ట్ బ్లడ్ టెస్ట్, కొలనోస్కోపీ, తర్వాత దాని పరీక్షను బట్టి సిటీ స్కాను ఇవన్నీ చేయాలండి. ఇంతే కాకుండా ఈ మధ్యకాలంలో పెట్ స్కాన్ బాగా అవైలబిలిటీలోకి వచ్చింది. సో ఆ పెట్ స్కాన్ ద్వారా ఏంటంటే మన తల నుంచి కాళ్ళ దాకా బాడీలో ఎక్కడెక్కడ ఉందో క్యాన్సర్ కూడా మనం కనుక్కోవటానికి అవకాశం ఉంది. ఈ సిటీ స్కాన్ ఇవన్నీ పట్టుకోలేని ఎక్కడెక్కడ ఉన్నదో జబ్బు కూడా అది పెట్ స్కాన్ ద్వారా మనం
నిర్ధారణ చేసుకోవడానికి అవకాశం ఉంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎగ్జాక్ట్గా స్టేజ్ తెలుసుకొని ముందర సర్జరీ చేయాలా, లేదంటే కీమోథెరపీ ఇవ్వాలా, కీమోథెరపీ ఇచ్చి సర్జరీ చేయాలా, లేకపోతే రేడియేషన్ ఇచ్చి సర్జరీ చేయాలా అనేది మనం డిసైడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సార్ మీరు ఒక సీనియర్ ఆంకాలజిస్ట్గా ఇప్పటి వరకు ఈ క్యాన్సర్ కేసులను ఎన్ని డీల్ చేసి ఉండొచ్చు? దీంట్లో క్రిటికల్గా ఏమన్నా మీ దృష్టికి వచ్చినాయి? క్యాన్సర్ కేసులు చాలా వస్తున్నాయి. కొన్ని వందల కేసులు మనం ట్రీట్మెంట్ చేస్తుంటాం. ప్రతి ఒక్క పేషెంటు మనకి ఇంపార్టెంటే. ప్రతి ఒక్క పేషెంటు వాళ్ళకి వెనకాల ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళ వెనకాల వాళ్ళ రెస్పాన్సిబిలిటీసు, వాళ్ళ ఫ్యామిలీ అందరూ మన మీద చాలా ఆశతో వస్తూ ఉంటారు. సో ప్రతి ఒక్క పేషెంట్ని మనం విఐపి ట్రీట్మెంట్ లాగా తీసుకొని వాళ్ళకి తగ్గాలి అన్న ఉద్దేశంతో ఎంత బాగా ఈ గైడ్లైన్స్ను ఫాలో అవుతామండి. ఎన్సిసిఎన్ గైడ్లైన్స్ ఫాలో అయ్యి పద్ధతిగా సర్జరీ చేసి వాళ్ళందరూ బాగుంటే వాళ్ళ ఒక ఫ్యామిలీ బాగుంటుంది, ఒకళ్ళు బాగుంటే వాళ్ళ ఫ్యామిలీ బాగుంటుంది, వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది. ఇప్పుడు మన దగ్గరకు వచ్చే పేషెంట్లు చాలామంది 18 ఏళ్ళు 20 ఏళ్ళు పూర్తిగా తగ్గిపోయినాయి వచ్చిన వాళ్ళు చాలామంది. వీ ఫీల్ వెరీ హ్యాపీ టు సీయింగ్ దెమ్. అలాంటి వాళ్ళ తగ్గాలని కోరికతో చేస్తామండి. ఇప్పుడు వరకు మీరు చేసిన వాటిలో చాలా క్రిటికల్ది ఏమన్నా మీ డీల్ చేసింది ఉందా కేసు? ఉంటాయండి. ఒక్కోసారి కోలన్ క్యాన్సర్ చుట్టుపక్కల అవయవాలకి అతుక్కొని ఉంటే వాటన్నిటితో పాటు తీసేయాల్సి వస్తుందండి. సపోజ్ కిడ్నీకి కానీ దేనికైనా అతుక్కున్నా, లేదంటే ఒంటెలకి బ్లాడర్కి అతుక్కున్న పార్ట్ ఆఫ్ ది బ్లాడర్ కానీ ఏదైనా తీసేయాల్సి వస్తుంది. ఆ క్రిటికల్ కేసెస్ చేస్తే ఈ పేషెంట్ ఏంటంటే భయపడకుండా మనం సర్జరీ చేయాలి. ఆ భయపడకుండా సర్జరీ చేసి ట్యూమర్ అంతా పోయిన తర్వాత కంటికి కనిపించిన కణాలని మనం కీమోథెరపీ రేడియేషన్ ద్వారా కంట్రోల్ చేస్తే వీళ్ళందరికీ పూర్తిగా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందరికీ పూర్తిగా తగ్గుతుందని చెప్పలేం. మన మానవ ప్రయత్నం మనం కరెక్ట్గా చేయాలి. ప్లస్ కొత్తగా వచ్చిన కీమోథెరపీ రెజీమ్స్ అనుకోండి, కొత్తగా వచ్చిన ఇమ్యూనోథెరపీ రెజీమ్స్ మనకి చూసుకుంటే తర్వాత మనకి నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ అనే టెస్ట్లు, ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీలు, జీన్ టెస్ట్లు వీటి చూసి ఏ మందులు వాడితే పేషెంట్కి మళ్ళా రాకుండా ఉంటుంది, సక్సెస్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి అనేది అన్నీ తెలుస్తున్నాయి. ఈ కొత్తగా వచ్చిన పద్ధతులు, సైంటిఫిక్ విధానం మనం అన్నీ అవలంబించుకొని పేషెంట్ని ఇంటోటో ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళందరూ శుభ్రంగా బ్రహ్మాండంగా ఉండటానికి అవకాశం ఉందండి. సార్ ఇప్పుడు మీరు చిన్నపిల్లలకి ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుందా? చిన్నపిల్లలకంటే జెనెటిక్ రిస్క్ ఉంటే వస్తుందండి. చిన్నపిల్లలు అంటాం కష్టం. వాళ్ళందరి 18 ఏళ్ళ వయసు వాళ్ళు కూడా చూసిన కేసులు ఉన్నాయి, 18 ఏళ్ళ నుంచి. సో వాళ్ళందరికీ ఏంటంటే ఫ్యామిలీలో రన్ అవుతున్న ద్వారా అట్లా జరుగుతాం. అయితే ఆ 18 ఏళ్ళలో కొంచెం బాధాకరంగా ఉంటుంది. వాళ్ళకి చిన్న వయసులో క్యాన్సర్ వస్తే కానీ ట్రీట్మెంట్ విషయంలో పెద్ద మార్పులు ఏముండవు. పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ ఒకే రకంగా ట్రీట్మెంట్ ఇవ్వవు. సార్ మనం ఓమేగా హాస్పిటల్లో ఈ క్యాన్సర్ విభాగానికి సంబంధించి ఎట్లాంటి అధునాతమైన వైద్య చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి? ఒమేగా హాస్పిటల్ అండి కాంప్రిహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ అంట. ఒక పేషెంట్ మన మీద నమ్మకంతో లోపలికి వచ్చిన తర్వాత చిన్న బ్లడ్ టెస్ట్ నుంచి అత్యాధునికమైన పెట్ స్కాన్ దాకా బయాప్సీ అనుకోండి, పెథాలజిస్ట్ అవైలబిలిటీ, రేడియాలజిస్ట్ అవైలబిలిటీ, స్కానింగ్లు, బ్లడ్ టెస్ట్లు, ట్యూమర్ మార్కర్స్ ఏది కావాలంటే అవన్నీ పేషెంట్కి ఒకే సెంటర్లో ఎలిజిబిలిటీ ఉంటుందండి. అన్నీ దొరుకుతాయి. అంతేకాకుండా మనం ఒక డాక్టర్తోనే కాకుండా మనకి గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ కలిపి ట్రీట్మెంట్ ఇస్తారు. లైక్ సర్జికల్ ఆంకాలజీలో టీం ఉంటుంది, మెడికల్ ఆంకాలజీలో టీం ఉంటుంది, రేడియేషన్ ఆంకాలజీ టీం ఉంటుంది, తర్వాత న్యూక్లియర్ మెడిసిన్, రేడియాలజిస్టులు, పెథాలజిస్టులు, ఎనస్థెటిస్టులు ఎవరి పాత్రని వారు పోషించి పేషెంట్కి బాగుండాలని కోరుకుంటున్నాం. మారుతున్న కాలానుగుణంగా ఇప్పుడు ఈ జనరేషన్లో ఈ తినే ఆహారం వల్ల ఎలాంటి క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది? ఆహారం మూలన ఎక్కువగా కారణాలు ఎక్కువగా ఉంటాయండి. ఎక్కువగా ఏంటంటే జంక్ ఫుడ్ తింటాం, కాన్స్టిపేషన్ దాని మూలాన వస్తుంది. చాలా ఒబీస్ లావుగా ఉండే వాళ్ళకి ఇది వస్తుంది. ఆ తర్వాత ఏంటంటే రెడ్ మీట్ తీసుకునే వాళ్ళకి పెద్దపేగు ఎక్కువగా తీసుకునే వాళ్ళకి పెద్దపేగు క్యాన్సర్లు వస్తున్నాయి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. మీట్ పర్సంటేజ్ తగ్గించుకోవటం, మంచి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవటం. ఇంకొకటి ఏంటంటే కాన్స్టిపేషన్ ఉండకూడదు. వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ ద కోలన్ క్యాన్సర్ అంటే కాన్స్టిపేషన్, సరిగ్గా మోషన్ అవ్వకపోవటం. సో సరియైన ఆహారం తింటే, కాన్స్టిపేషన్ లేకుండా ఉంటే
వీళ్ళకి కోలాన్ క్యాన్సర్స్ రాకుండా కాపాడుకోవచ్చు. రెండోది ఏంటంటే, మేము ఆపరేషన్ అయిన తర్వాత పేషెంట్లకి కొంతమందికి రెండో క్యాన్సర్లు, మూడో క్యాన్సర్లు కూడా వస్తుంటాయి. వాళ్ళని ప్రివెంట్ చేయాలంటే కాన్స్టిపేషన్ లేకుండా చూసుకోండి అని చెప్తుంటాం. మన ఒమేగాలో కొలాస్టమీ కేర్ అనే ఒక ప్రత్యేకమైన క్లినిక్ విధానాన్ని అమలుపరుస్తున్నారు. ఎందుకని, అసలు ఏంటి దాని ప్రత్యేకత? అవునండి. కొలాస్టమీ అంటే కొంతమంది క్యాన్సర్లకి ఏంటంటే పెద్ద పేగు బయట పెట్టాల్సి వస్తుందండి. కొంతమందికి టెంపరీగా, కొంతమందికి పర్మనెంట్గా. ఇది కొంచెం కష్టమైన విషయం పేషెంట్కి. వాళ్ళకి దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, దానికి బ్యాగ్ ఎలా పెట్టుకోవాలి, దానికి స్నానం ఎలా చేయాలి, పనికి వెళ్ళాలంటే ఎట్లా చేయాలి, దాని అన్నిటికీ ఒక సిస్టమ్, చెప్పే పర్సనల్ కావాలి, హెల్ప్ కావాలి. వాళ్ళకి ఆ హెల్ప్, సపోర్టు ఇస్తే పర్వాలేదులే, ఇది మనం మేనేజ్ చేసుకోగలము ఇంటి దగ్గర, ప్రతిసారి డాక్టరు లేదంటే ఇంకోళ్ళు వచ్చి చేయక్కర్లేదు అన్న సపోర్ట్ సిస్టమ్ కనుక మనకి టీచింగు, ఎడ్యుకేషన్ చేసి ఇస్తే కనుక వాళ్ళకి ఆ బ్యాగులు కానీ ఏదైనా అవసరం అవుతే అవన్నీ తక్కువ ఖర్చుతో చేయగలిగితే వాళ్ళు లైఫ్ లాంగ్ వాళ్ళు హ్యాపీగా ఉండటానికి ఉంటుందండి. క్యాన్సర్, కొలనా క్యాన్సర్ ద్వారా బాధపడే వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? వాళ్ళు మీ నుంచి వైద్యం ద్వారానే కాకుండా మీ మాటల ద్వారా కూడా వాళ్ళకి ధైర్యాన్ని నింపే విధంగా మీ సలహా ఏంటి? వాళ్ళందరూ భయపడకూడదండి. కొలాన్ క్యాన్సర్ నోవేడేస్ ట్రీట్మెంట్లో చాలా మార్పులు వచ్చినాయి. కొత్త కొత్త పద్ధతులు, కొత్త కొత్త విధానాలు అవన్నీ మనం అవలంబిస్తున్నాం కాబట్టి క్యూర్ రేట్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి. భయపడద్దు, ధైర్యంగా ఉండాలి. అట్లానే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. మంచి చక్కటి పాళ్ళతో ఆహారం తీసుకోవాలి. గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్, నేను ఇందాక చెప్పినట్టు మాంసం తగ్గించుకోవటం, బయట జంక్ ఫుడ్స్ అవన్నీ తగ్గించుకొని చక్కటి ఆహారం తీసుకుంటే ధైర్యంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు. చాలామంది కోలాన్ క్యాన్సర్ పేషెంట్లు పొలం పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటారు. లైఫ్ ఈజ్ నార్మల్. వాళ్ళకి జబ్బు వచ్చింది, తగ్గిపోయింది, ఇంకా నెక్స్ట్ స్టెప్ ఇంకా దాని గురించి ఆలోచించకుండా తీసుకుంటారు. ఎప్పుడో సంవత్సరానికో 2 సంవత్సరాలకో వచ్చి చెకప్ చేయించుకుంటారు. చాలామంది 15 ఏళ్ళు, 16 ఏళ్ళు, 17 ఏళ్ళు, 18 ఏళ్ళు వస్తూనే ఉంటారు. వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు గడుపుతుంటారు. అదంతా చక్కగా ఉంటారండి. సార్, మనం ఒమేగా హాస్పిటల్లో చికిత్స తీసుకోవటానికి ఎలాంటి ఆరోగ్యశ్రీ కానీ తదితర ఉంటాయి కదా, ప్రైవేటు సంబంధించి? మన ఒమేగా హాస్పిటల్లోనండి ఆరోగ్యశ్రీ స్కీమ్ ఉంది. అట్లాగే ఎంప్లాయీస్కి హెల్త్ స్కీమ్ ఉంది. అట్లానే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి CGHS స్కీమ్ ఉంది. ఎక్స్ సర్వీస్ పీపుల్కి వాళ్ళ స్కీమ్స్ ఉన్నాయి. అట్లానే ఇన్సూరెన్సెస్ ఉన్నాయి. అట్లానే మన ప్రభుత్వం ద్వారా కూడా ఇప్పుడు మనం కార్డు లేని వాళ్ళు, ఎకనామికల్లీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి CM రిలీఫ్ ఫండ్, ఇవన్నీ మనం సదుపాయాలు కూడా ఇప్పిస్తున్నాం. సో ప్రస్తుతం అయితే మనకి పేషెంటు నాకు మనీ లేదు, నేను చేయించుకోలేను అన్న లేదండి. ప్రతి వాళ్ళకి మనం ఏదో విధంగా హెల్ప్ చేసి ఈ జబ్బు నుండి విముక్తి అవటానికి మనం తోడ్పడుతున్నాం. ఈరోజు మనతో కొలనా క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అందించాల్సిన చికిత్స, పరీక్షలు తదితర విషయాల గురించి ఎంతో వివరంగా ఒమేగా హాస్పిటల్ డైరెక్టర్, సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ MG నాగకిషోర్ గారు ఎంతో విలువైన సమాచారాన్ని ప్రజలకు తెలియజేశారు మన భారతవనిత టీవీ ద్వారా. ఈ సలహాలను, సూచనలను, చికిత్సా విధానాన్ని ప్రజలు అవగాహన చేసుకొని సరైన సమయంలో వైద్య చికిత్స తీసుకోవాలని, ఎంతో ధైర్యంగా ఉండాలని సలహాలు, సూచనలు తెలియజేశారు డాక్టర్ MG నాగకిషోర్ గారు. ఆయనకి భారతవనిత టీవీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం సార్. నమస్తే.